ఛానల్ అమేజింగ్ అమ్మ. ఎట్లున్నారు అందరూ? సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్ వీడియో. చాలా మంది నన్ను కిడ్స్ వెయిట్ గెయిన్ రెసిపీస్ చెప్పమని అడుగుతున్నారు. సో నేనైతే నా బాబుకి మోస్ట్లీ జంక్ ఫుడ్ అస్సలు పెట్టను. ఎప్పుడో వెరీ వెరీ రేర్ గా నేను వాడికి ఏదైనా చాక్లెట్ లాంటిది ఏమన్నా ఇవ్వడము. వాడికి స్వీట్ తినాలన్నా నేను ఇంట్లోనే బెల్లంతోని అట్లా హెల్దీగా చేసిందే ఆర్ డేట్స్ అట్లా చేయడమే తప్పేసి నేను జంక్ ఫుడ్ అయితే ఎప్పుడు పెట్టను. సో అట్లా నేను చేసే హెల్దీ రెసిపీస్ ఒక 3-4 ఏమో షేర్ చేస్తున్నాయి ఈ వీడియోలో. అండ్ మేబీ ఇట్లాంటివి వేరే వీడియోస్ కూడా ఉండొచ్చు, బట్ నా టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో అయితే ఉన్నాయి. తప్పకుండా లైక్ లాస్ట్ వరకు చూడండి. ఆల్ రైట్, అండ్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో వేసుకున్న డ్రెస్ గురించి నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. ఆ డ్రెస్ బాగుంది, ఎక్కడ తీసుకున్నారు అని. సో దిస్ ఇస్ ది డ్రెస్. ఇది యాక్చువల్లీ ఒక సారీ, నా పెళ్ళప్పుడు మా అమ్మ పెట్టిన సారీ ఇది. నేను ఎక్కువ సారీస్ వేసుకోను, సో నేను దాన్ని డ్రెస్ గా కన్వర్ట్ చేసుకున్నాను. బట్ ఐ లైక్ దిస్ కలర్. నాకు ఎప్పుడు ఇలాంటి కలర్ లేదు, సో ఈ కలర్ బాగుంది కాబట్టి నేను ఇట్లా డ్రెస్ కుట్టించుకున్నాను. దిస్ ఇస్ వెరీ నార్మల్ డ్రెస్. కాలర్ వల్ల దీనికి మంచి లుక్ వచ్చింది. ఓకే, అండ్ బాటమ్ అయితే నేను ఈ కలర్ లెగ్గింగ్ వేసుకుంటా. దిస్ బ్లూ కలర్ లెగ్గింగ్ వేసుకుంటాను నేను. అండ్ దిస్ ఇస్ ద దుపట్టా. మళ్ళీ సేమ్ సారీలోదే బార్డర్ ఒకవైపు వస్తుంది, ఒకవైపు ఇది వస్తుంది, ఒకవైపు ఏం రాదు, ప్లెయిన్గా వస్తుంది అంతే. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లాస్ట్ వీక్స్ డ్రెస్. అండ్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, చాలా మందికి మన దాంట్లో వెయిట్ ఉండాలి, పిల్లలు వెయిట్ ఉండాలి అని ఒక దాన్ని ఏమంటారు మిస్కాన్సెప్షన్ అని చెప్పచ్చండి. పిల్లలు హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలి, కానీ వెయిట్ ప్లీజ్ డోంట్ కన్సిడర్. ఓకే, వెయిట్ ఉంటేనే హెల్దీగా ఉన్నట్టు అని మాత్రం అనుకోకండి. బక్కటి పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. జస్ట్ హెల్దీగా తినిపించండి అండ్ లీవ్ ది రెస్ట్. వెయిట్ గెయిన్ అయినా అవ్వకపోయినా డోంట్ ఇది. ఓకే, మరీ అండర్ వెయిట్ ఉండి డాక్టర్ ఎప్పుడైనా డాక్టర్ ఇట్లా బాగా అండర్ వెయిట్ ఉన్నాడు అని చెప్తే తప్పించి ఇక చూసేటోళ్ళు చాలా అంటారు. చూడంగానే పిల్లలు అయ్యో ఇంత బక్కగా ఉన్నారు, మీ అమ్మ తిండే పెట్టలేదా అని పిల్లల్ని అడుగుతారు. కొంచెం మంచిగా ఉంటే మంచి బొద్దుగున్నాడు, లడ్డూలాగా ఉన్నాడు అని అంటనే ఉంటారు. సో జస్ట్ లీవ్. ఓకే, పిల్లలు హెల్దీగా తిని హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. సో ఇంకా లేట్ చేయకుండా విల్ జంప్ ఇన్ టు ది రెసిపీస్. ఆల్ రైట్, ఈ మిల్క్ పౌడర్ చేసుకోవడానికి మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని సెపరేట్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది సెపరేట్ గా వేయించుకోవాలి. ఓన్లీ ఆన్ లో ఫ్లేమ్, లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి మళ్ళీ మిక్సీ పట్టుకున్నప్పుడు అంతా ముద్దగా వచ్చేస్తుంది, పౌడర్ గా రాకుండా. ఆల్ రైట్, ఇప్పుడు బాదం కూడా అంతే. అండ్ కాజు నేను ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ అంతా తీసుకున్నా. సో బాదం కూడా 100 గ్రామ్స్ అంతా తీసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకుంటున్నా. And the next ingredient is pistachios. Yes, pista. ఇది కూడా కాజు అండ్ ఆల్మండ్ కి నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు చేసుకునేటప్పుడు ఒకవేళ చేదుగా ఉంటాయి అని అనిపిస్తే గనక కొంచెం తక్కువ క్వాంటిటీ, హాఫ్ టు ఫుల్ మధ్యలో మీరు ఎంతైనా తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇస్ వాల్నట్. ఎస్, అన్నిటంత క్వాంటిటీ ఇవి వేయకండి, ఎందుకంటే కొంచెం చేదు ఉంటాయి ఇవి. బట్ వెరీ 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 హెల్దీ. స్కిప్ అయితే చేయొద్దు, కానీ క్వాంటిటీ వేరే వాటంతా కాకుండా తగ్గించేసుకోండి. పిల్లలు ఆయనతో మొత్తానికి పాలు తాగకుండా అయిపోతే కష్టం వల్ల. సో తగ్గించేసుకోండి. ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రై రోస్ట్ ఆన్ అ వెరీ వెరీ లో ఫ్లేమ్. ఇక్కడ మన అమేజింగ్ అమ్మ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది. ఎస్, ఏంటివి అని చూస్తున్నారా? దీస్ ఆర్ ద సన్ఫ్లవర్ సీడ్స్. ఎస్, చాలా 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 హెల్దీ. కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి ఇందులో, కానీ మరీ ఎక్కువ వేయకండి. ఆల్ రైట్, ఇంతే. నేను ఇవి అప్రాక్సిమేట్ గా 20 గ్రామ్స్ వేసిన అంతే. ఓకే, అండ్ స్కిన్ కి కూడా చాలా మంచిది. ఇవి వైటమిన్ ఈ ఉంటుంది ఇందులో, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ స్కిన్. మామూలుగా మనమైనా వేయించుకొని తినచ్చు. నేను ఈ పౌడర్ లో అయితే కలుపుతున్నా. ఈ టిప్ నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది యాక్చువల్లీ. అది దాని బాబు కోసం ఇట్లా చేసే పౌడర్ లో అయితే సన్ఫ్లవర్ సీడ్స్ వేసి చేసిందంట. అండ్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మంచి వెయిట్ గెయిన్ ఉంది, హెల్దీగా ఉన్నాడు బాబు అని చెప్పింది. సో ఈసారి ఇది సన్ఫ్లవర్ సీడ్స్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం. ఈ పౌడర్ ఇంతకు ముందు చేసుకున్నా కానీ దిస్ ఇంగ్రీడియంట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం. డూ నాట్ స్కిప్. ఆల్ రైట్, సో హియర్ ఈస్ the final look, the colorful and the healthiest plate. Yes,
కాజు, బాదం, పిస్తా, వాల్నట్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. యాక్చువల్లీ మీరు ఇందులో కావాలి అనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అవి కూడా ఇట్లనే లో ఫ్లేమ్ మీద వేయించి వేసుకోవాలి. మా బాబుకి అయితే ఎగ్జిమా ఉంది, వాడికి పల్లీలు ఇంత రెగ్యులర్ గా, అంటే ఇది మనం మిల్క్ లో రోజు వేయడానికి కదా చేసింది, అంత రెగ్యులర్ గా వేస్తే వాడి స్కిన్ కి పడదు కాబట్టి నేను వేయలేదు. మీ బేబీస్ కి పల్లీలు పడితే తప్పకుండా వేసుకోండి, అవి కూడా వెరీ హెల్దీ. ఆల్ రైట్, ఇవన్నీ చల్లారిన తర్వాత మంచిగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి, అంతే. ద హెల్దియెస్ట్ మిల్క్ మిక్స్ ఈజ్ రెడీ. మీరు కావాలనుకుంటే బెల్లం మిక్సీలో ఇవన్నీ పౌడర్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు, కలిపి పెట్టేసుకోవచ్చు. నేను మామూలుగా జనరల్ గా ఈ పౌడర్ వేయకుండా కూడా మా వాడికి చిన్నప్పటి నుంచి లైక్ 1 year తర్వాత నుంచి ఎప్పటి నుంచి అయితే బయట మిల్క్ అలవాటు అయిందో అప్పటి నుంచి కూడా నేను బెల్లం పౌడరే వేస్తాను. సో నేను ఇందులో కలపట్లేదు, ఎలాగో పాలలో కలిపేసా కాబట్టి ఇందులో కలపట్లేదు. మీకు కావాలనుకుంటే మీరు బెల్లం పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఓకే, సో నేను యూజ్ చేసే జాగరీ పౌడర్ అయితే ఇది నాకు ఇక్కడ దొరికేది నేను యూజ్ చేస్తున్నా. దిస్ ఇస్ ఫ్రమ్ కేరళ అనుకుంటా, మలయాళం రాసింది. ఓకే, సో అక్కడ నార్మల్ గా మీరు ఇండియాలో ఏది దొరికితే అది వాడుకోవచ్చు. ఇది నాకు తెలిసి సిమిలర్ ది అమెజాన్ లో ఇండియాలో కూడా ఉన్నట్టుంది. ఆల్ రైట్, ఇది నేను వాళ్ళకి జనరల్ గా పాలల్లో కలుపుతాను. మీరు మీరు ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాయన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. జస్ట్ మిక్సీ తిప్పేసుకోవడమే అంతే. ఓకే, ఇది ఒక్కసారి నేను జస్ట్ 1 number మీద తిప్పినండి, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం పలుకు పలుకుగా ఉంది కదా, ఇంకా అది అట్లా వదిలేసినా పర్లేదు, కానీ ఎక్కువ తిప్పేస్తే అన్ని నట్స్ ఆయిల్ రిలీజ్ చేసే నట్స్ కదా, సో ముద్దయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దీని తర్వాత ఒకసారి పల్స్ కొట్టేసేయండి, లైక్ వెనుకకి తిప్పండి. నార్మల్ గా 1 అట్లా కాకుండా కలిసేటట్టు వెనుకకు ఒకసారి తిప్పితే సరిపోతుంది. నేను మళ్ళీ తిప్పి చూపిస్తాను. నేనే షూట్ చేస్తున్నా ఈ రోజు, నాకు హెల్ప్ ఎవరు లేరు. సో నేను మీకు మళ్ళీ మిక్సీ తిప్పేది చూపించలేకపోతున్నా. ఓకే, హియర్ ఇట్ ఈస్ అండి, పొడి రెడీ అయిపోయింది. యాక్చువల్లీ నాది ఇంకా కొంచెం అక్కడక్కడ ముద్దలు అయిపోయింది. నేను మా బాబు పిలిస్తే అటు చూసి నేను పల్స్ కొట్టబోయి 1 తిప్పేసిన మళ్ళీ ఒక్కసారి. సో నేను చెప్పిన కదా ఆయిల్ రిలీజ్ చేసే నట్స్ అని కొంచెం ముద్దగా అయిపోతాయి కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా. సో ప్లీజ్ అట్లా చేయకుండా మీరు ఒక్కటేసారి జస్ట్ 1 minute అట్లా తిప్పేసి వెంటనే పల్స్ కొట్టేసేయండి, లైక్ వెనకకు తిప్పేసేయండి. ఓకే, సో మనం చేసుకున్న పౌడర్ ఇది. దీన్ని నేను మామూలుగా మనం మిల్క్ మిక్స్లో ఏవైతే కలుపుతామో దానిలాగానే 1 spoon 1.5 spoon అట్లా వేస్తున్నా. అంటే అది చిన్న స్పూన్, పెద్దగా ఏం పట్టదు దీంట్లో. 1.5 spoon అట్లా వేస్తున్నా. ఇది నేను వేడి చేసిన మిల్క్, ఇందులో ఆల్రెడీ బెల్లం వేసే ఉంది. సో నేను జస్ట్ అవి ఫిల్టర్ చేసి పోసేసుకుంటున్నా. అంటే నా బాబు మిల్క్ మీగడ తాగడు, సో నేను ఫిల్టర్ చేసుకుంటున్నా. సో ఇది నేను వీడికి ఈ కప్పులో వేసేసుకొని, స్టీల్ కప్ ఇది, జస్ట్ బయట ప్లాస్టిక్ కోట్ ఉందంటే. ఓకే, మిల్క్ వేసేసుకొని కలిపేస్తాను. ఇప్పుడు వాడికి ఇచ్చి వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఎట్లుందానా? బాగుందా? యమ్మీ, నైస్, థ్యాంక్ యూ. దీంతో వచ్చే బలం ఏ కాంప్లాన్ ఏ బోర్న్విటా వస్తుంది చెప్పండి అసలు. దిస్ ఇస్ ద మోస్ట్ హెల్దియెస్ట్ అండ్ యమ్మియెస్ట్ డ్రింక్ దట్ బేబీస్ క్యాన్ హ్యావ్. ఆల్ రైట్, తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీ బేబీస్కి ఎట్లా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఆల్ రైట్, సో మనం డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాం కదా. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం గీ వేసుకొని అట్లా అది మెల్ట్ అయ్యేదాకా దాన్ని వదిలేద్దాం. ఈలోపు ఏం చేద్దామంటే మన డేట్స్ సీడ్స్ తీసి పక్కకు పెట్టుకున్నాం. అండ్ ఇవి స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఫ్రెష్ డేట్స్. ఎస్, చెట్టు మించి జస్ట్ అట్లా వచ్చినాయి. అంటే మేము ఎడార్లు ఉంటాం కదా, సో మాకు చాలా ఈజీ అనమాట. సో ఇవి నేను జస్ట్ ఇంత మెత్తగా, దీస్ ఆర్ ద రియల్ డేట్స్. ఇవి ఇండియాకి వచ్చే వరకు ఎండి ఎర్రగప్పలు అయిపోయి ద్వారంగా తయారైతాయి, కానీ
దీస్ ఆర్ ద ఒరిజినల్ డేట్స్. యాక్చువల్లీ ఇవి ఏమంటారు, ఇది ఫ్రెష్ డేట్స్ కాబట్టి నేను హ్యాండ్ మ్యాష్ చేస్తే సరిపోతుంది. ఫ్రెష్ డేట్స్ కాకుండా స్టోర్ డేట్స్ ఆర్ జనరల్ గా ఇండియాలో దొరికే డేట్స్ అట్లయితే, అంటే నేను ఏదో బాగా బయట ఉన్నా బిల్డప్ కొడుతున్నా అనుకోకండి, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా అంతే. ఆల్రెడీ చాలా సాఫ్ట్, చాలా మషీగా ఉంటాయి. సో ఇంకెక్కువ అవసరం పడదనమాట, మిక్సీలో వేసే అంత ఇది అక్కర్లేదు. సో జస్ట్ దీన్ని నేను హ్యాండ్ మ్యాష్ చేస్తే నాకు సరిపోతుంది. ఇన్ కేస్ అలాంటి డేట్స్కి అయితే, ఇండియాలో దొరికే డేట్స్ అండ్ కొంచెం గట్టిగా ఉన్న డేట్స్ అయితే ఇట్లా డీసీడ్ చేసేసి, సారీ వాళ్ళు వేసున్నాడు, డీసీడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే కొంచెం సాఫ్ట్ అయిపోతాయి అవి. ఓకే, ఎంత బాగున్నాయో అసలు. ఐ లవ్ ఫ్రెష్ డేట్స్, ఐ రియలీ లవ్ ఫ్రెష్ డేట్స్. ఇప్పుడు మేము అంటే అపార్ట్మెంట్ మూవ్ అయినాం, కానీ ఇక్కడ వచ్చిన కొత్తలా మేము చిన్న విల్లాలో ఉంటుంటిమి రెంట్కి. ఆ విల్లాలో 3 డేట్స్ చెట్లు ఉంటుండే. అబ్బా, నేనైతే పండగ వేసుకుంటుండే ఇట్లా. మంచి, ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కదా, అంటే మాకు సమ్మరే, ఇంకా మిడ్ సమ్మర్ మాకు ఇక్కడ. అండ్ అమేజింగ్ ఫుడ్ ఇక్కడ అంటే ఇక నేను డేట్సే. అబ్బా, ఏం లే, హ్యాండ్ వాష్ చేసుకున్నా అంతే. ఓకే, గీ మెల్ట్ అయిపోయింది. సో నేను ముందు చెప్పిన డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది కదా, యాక్చువల్లీ అంటే నేను పని ఈజీ చేసుకోవడానికి ఇది స్టోర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది కదా, అదే యూజ్ చేస్తున్నా ఇక్కడ. ఎస్, మీకు ఒకవేళ డ్రై ఫ్రూట్ పౌడర్ లేకపోతే ఆ వీడియో చూసి చేసుకోండి, అదే యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా వంటల్లో దేంట్లో అయినా పెద్దగా క్వాంటిటీస్ మెజర్ చేసి వేయను, అందాజగానే వేసేస్తా. సో అట్లనే ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసేస్తున్నా. ఇది ఆల్రెడీ మంచిగా వేగిన డ్రై ఫ్రూట్స్ కాబట్టి వెంటనే ముద్ద కట్టేసే ఇదికి వచ్చేసినాయి. సో దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డేట్స్ వేసుకొని తర్వాత ఇవి వేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇది మనం మ్యాష్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ ఉంది కదా, హ్యాండ్ మ్యాష్ నాకు కుదిరింది. సో నేను హ్యాండ్ మ్యాష్ చేసుకున్నా, మిక్సీలో పట్టుకున్నవైనా ఓకే. ఆల్ రైట్, ఇది ఏంటి ప్రొడక్ట్లీ గట్టిగా అయిపోయింది. ఓకే, కొంచెం ఉంది, మా బాబు కొంచుతున్న, వాడికి తినడం ఇష్టము డేట్స్. సో దీన్నంతని మంచిగా కలిపేసుకోవాలి. సారీ, నేను ఒక హ్యాండ్తో షూట్ చేస్తూ ఒక చేత్తో కలుపుతున్నా, నాకు కలుపుకోవడానికి రాక నేను కొంచెం సేపు అట్లా పక్కకు పెట్టిన. ఓకే, సో ఇది ఇట్లా కలుపుకుంటూ కొంచెంసేపు కలిపితే చాలు, ఎక్కువ కలపక్కర్లేదు. దీనికి ఇంకా వేరే ఏం అక్కర్లేదు, ఎందుకంటే డేట్స్ ఆల్రెడీ న్యాచురల్ స్వీట్నర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా బెల్లం అది కూడా ఏం యాడ్ చేయక్కర్లేదు, కొంచెం ఘీ అంతే. మనకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ కాకుండా ఎక్స్ట్రా కావాల్సింది ఓన్లీ ఘీ. డామ్ హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇట్లా చక్కగా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకుంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు, మనకి తృప్తి. అది మళ్ళీ ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్లు ఇవి కాకుండా మంచిగా ఇట్లా చేసి పెట్టుకుంటే వాళ్ళు హెల్దీ, మనం హ్యాపీ. ఓకే, ఇట్లా చేసుకొని ఇట్లా జస్ట్ ఇది ఆల్రెడీ మంచి కన్సిస్టెన్సీకి వచ్చేసింది, ఎక్కువ టైం పట్టదు ఇది అవ్వడానికి. సో మ్యాక్సిమం ఒక 3 to 4 minutes అంతే పడుతుంది. సో ఇది కొంచెం ఇట్లా 2-3 minutes ఇది చేసేసి కలిపేసి నేనైతే పాజ్ చేస్తున్నా, బికాస్ అది కూల్ అయ్యేంత వరకు ఐ షుడ్ లెట్ ఇట్, లేకుంటే నా చేతులు కాలుతాయి. సో see you very soon. సో ఇది నా కొంచెం కూల్ అయిపోయింది, ఇంకొంచెం హాట్గా ఉంది, అంటే వామ్గా ఉంది. ఓకే, సో ఇట్లా కొంచెం ఘీ రాసుకొని ఇట్లా లడ్డూలాగా కట్టేసుకోవడమే. నేను డ్రై ఫ్రూట్ పౌడర్ యూజ్ చేసిన కాబట్టి ఇందులో అసలు ఏం కనిపించకుండా ఇట్లుంది.
మామూలుగా పౌడర్ లేనప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసి అంటే వేయించి అట్లా కూడా చేసేసుకోవచ్చు. మామూలుగా ఇట్లా ఇప్పుడు మ్యాష్డ్ డేట్స్ లో కలిపేసుకోవచ్చు. ఆల్ రైట్, ఇంతే డేట్స్ లడ్డు. ఓకే, సో దిస్ ఇస్ మన ఫైనల్ అవుట్పుట్, డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఈ బ్రెడ్ స్ప్రెడ్ ఫర్ కిడ్స్ ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఏం లేదండి, వెరీ వెరీ ఈజీ. దిస్ ఇస్ ఆల్మండ్ బటర్, ప్యూర్ ఆల్మండ్ బటర్. ఎట్లా చేసుకుంటాము, మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ చేసుకోవడానికి ఫస్ట్ నేనైతే 100 grams అంతా తీసుకున్నానండి. ఈ 100 grams ని మంచిగా రోస్ట్ అయ్యి, ఎట్లా అంటే నేను ఆల్రెడీ రోస్టింగ్ స్టార్ట్ చేసేసినాక నేను వీడియో తీస్తున్నా. సో ఇట్లా ఆల్మండ్స్ బ్రేక్ అయిపోతున్నాయి చూడండి. మంచిగా లో ఫ్లేమ్ మీద కొంచెం ఓపిక కావాలి దీనికి చేసుకోవడానికి. కాస్త టైం తీసుకొని మీరు చేసుకున్నారంటే దిక్కుమాలిన న్యూటెల్లాలు, జామ్లు అలాంటి బ్రెడ్ స్ప్రెడ్లు కాకుండా ఇది ఇవ్వండి. పిల్లలు ఎంత హెల్దీగా, ఎంత యమ్మీగా తినేస్తారు, అంత హెల్దీగా ఉంటారు. ఆల్ రైట్, దీన్ని మంచిగా ఇట్లా ఈ ఆల్మండ్స్ అంతా బ్రేక్ అయిపోయేంత వరకు రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం ఎట్లా అంటే, మిక్సీ తిప్పండి, ఒక 2 times తిప్పేసి ఆపి కలుపుతూ మళ్ళీ తిప్పండి, ఆపి కలుపుతూ మళ్ళీ తిప్పండి. నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అట్లా తిప్పుతూ ఉండండి. అండ్ ఫైనల్ లుక్, ఇది బ్రెడ్ స్ప్రెడ్ లాగా ఎట్లా అంటే జస్ట్ ఇది అండ్ హనీ మిక్స్ చేసి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి చేయడమే అంతే. సో దీస్ ఆర్ ద హెల్దీయెస్ట్ రెసిపీస్. ఇట్లాంటివి ఇంకా నా దగ్గర చాలా రెసిపీస్ ఉన్నాయి కూడా, కావాలి అంటే కమెంట్ చేయండి. ఇవి కాకుండా ఇంకా నేను ఏం వీడియోస్ చేయాలి, లైక్ చిల్డ్రన్ రిలేటెడ్ ఆర్ ప్రెగ్నెన్సీ ఆర్ విమెన్ రిలేటెడ్, ఇంకా ఏం వీడియోస్ చేయాలి అని కూడా కమెంట్ చేసి చెప్పండి. రిక్వెస్ట్ చేసిన వీడియోస్ నేను ఫస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. బిఫోర్ నాకు షూట్ చేసుకునే వెరైటీ ఉన్నా కూడా నేను ఇవే రిక్వెస్టెడ్ వీడియోస్ ఫస్ట్ పోస్ట్ చేస్తాను. ఆల్ రైట్, ఈ వీడియో లైక్ చేయండి, చాలా మంది మామ్స్ అందరు మామ్స్ కి షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్, బై బై.